Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసే స్టాక్స్ని రేపు మీరు ఫోకస్ అయితే చేయొచ్చు. యాజ్ ఆఫ్టర్నూన్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో మీకు చెప్పానంటే కొన్ని స్టాక్స్ని రేపు మీరు చూడొచ్చండి. దాంతోపాటు ఈ స్టాక్స్ని కూడా రేపు మీరైతే డెఫినెట్గా ఫోకస్ అయితే చేయాలి. సో వీడియో మనం క్విక్గా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి అదానీ పవర్ లిమిటెడ్ మీద ఉంది. ఓవరాల్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 584 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ అదానీ పవర్ లిమిటెడ్ మీద అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, బంగ్లాదేశ్ పే $384 million టు అదానీ పవర్ టు క్లియర్ మేజర్ పోర్షన్ ఆఫ్ పవర్ డ్యూస్. సో అదానీ పవర్ మీకు తెలుసు బంగ్లాదేశ్కి పవర్ అయితే సప్లై చేస్తుంది. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళేమో అదానీ పవర్కి అరౌండ్ $500 million పేమెంట్ అయితే చేయాల్సి ఉండేది. బట్ ఇప్పుడు ఫైనల్లీ వాళ్ళేమో మేజర్ పోర్షన్ $384 million పేమెంట్ అయితే చేసేసారు. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. సో డెఫినెట్గా రేపు మనం అదానీ పవర్ స్టాక్లో ఒక పాజిటివ్ మొమెంటం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దేని మీద ఉంది, BHEL మీద ఉంది. కరెంట్లీ BHEL అప్డేట్ నేను మార్నింగ్ వీడియోలో కూడా కవర్ చేశానండి. బట్ మళ్ళీ ఎందుకు కవర్ చేశానంటే యాజ్ అదానీ పవర్ గురించి కవర్ చేశాను కదా, సో BHEL గురించి మళ్ళీ కవర్ చేస్తున్నాను. అది ఏంటంటే BHELకి అదానీ పవర్ నుంచి 6,500 కోటిది ఒక బిగ్ ఆర్డర్ అయితే దొరికింది టు రిలేటెడ్ టు 8 థర్మల్ ప్రాజెక్ట్ అండి. సో రేపు మీరు BHEL స్టాక్ని కూడా మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ గెయిల్ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. ఈ కంపెనీ మీద అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడొచ్చు జెఫ్రీస్ గారు ఏమో టార్గెట్ ప్రైస్ అయితే రేస్ చేశారండి. అది కూడా ఏంటంటే కరెంట్ ప్రైస్ నుంచి 34% అప్ సైడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే జెఫ్రీస్ గారు ఏమో $235 to $250 గెయిల్ అయితే ఇస్తున్నారు. సో డెఫినెట్గా మీరు ఎవరైనా ఈ గెయిల్లో పెట్టుబడి చేస్తుంటే ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్ మీద ఉంది. రేపు మీరు ఈ కంపెనీని ఫోకస్ అయితే చేయాలండి. ఎందుకు ఫోకస్ చేయాలంటే కంపెనీ రిలేటెడ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు, మహీంద్రా లైఫ్ స్పేస్ విన్ 1,250 crore రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ ముంబై ములుండ్. సో ముంబై ములుండ్లో కంపెనీకి 1,250 crore రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే దొరికిందండి. సో కంపెనీ రిలేటెడ్గా ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, టాటా స్టీల్ మీద ఉంది. రేపు మీరు టాటా స్టీల్ స్టాక్లో ఒక ఫాల్ అయితే చూడొచ్చు. ఎందుకంటే కంపెనీకి ఇక్కడ చూడండి 1,007 crore ట్యాక్స్ నోటీస్ అయితే దొరికిందండి. సో ఇక్కడ చూసారా, టాటా స్టీల్ గెట్ షో కాజ్ నోటీస్ వాట్ ఆఫ్ 1,007 crore ఓవర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండి. సో GST నోటీస్ దొరికిందని మనం చెప్పచ్చు. అండ్ ఈ ఏ ఇయర్ ది GST నోటీస్ అంటే ఫైనాన్షియల్ 2019 టు ఫైనాన్షియల్ 2023 అండి. అండ్ కంపెనీ ఏమంటుందంటే మేము 514 crore మేము ఆల్రెడీ పే చేసేసామని, బట్ అయినా కూడా 1,007 crore GST నోటీస్ అయితే టాటా స్టీల్కి అయితే దొరికింది. సో ఫ్యూచర్లో చూడాలండి పే చేస్తారా లేదంటే కోర్టులో అప్పీల్ చేసేది మనకు ఫ్యూచర్లో అయితే తెలుస్తుందండి. బట్ యాజ్ ఆఫ్ నౌ రేపు మీరు ఈ స్టాక్ని అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, NTPC గ్రీన్ ఎనర్జీ మీద ఉంది. NTPC గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. అదేంటంటే ఇక్కడ చూడండి, NTPC గ్రీన్ ఎనర్జీ అనౌన్స్ సహాజ్పూర్ సోలార్ ప్రాజెక్ట్ యూనిట్ 2 ఫుల్లీ ఆపరేషనల్ అండి. సో యూనిట్ 1 వీళ్ళేమో మార్చ్ మంత్లోనే ఫుల్లీ ఆపరేట్ అయితే అప్డేట్ అయితే చేశారు. బట్ యూనిట్ 2 ఇప్పుడు ఏమో ఫైనల్లీ వీళ్ళేమో అప్డేట్ చేస్తారండి. ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే వర్క్ అయితే అవుతుందని. సో ఇది ఒక గుడ్ అప్డేట్ మనం చెప్పొచ్చు రిలేటెడ్ టు NTPC గ్రీన్ ఎనర్జీ. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. రీసెంట్ టైంలో చూశారు కదా, స్టాక్లో మనకు ఒక బిగ్ ర్యాలీ అయితే కనపడింది. యాజ్ మనకు వేరియస్ లైసెన్స్ అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్కి అయితే దొరకడం అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఫ్రైడే రోజు మనకు ఫైనల్లీ సెబీ నుంచి స్టాక్ బ్రోకర్ లైసెన్స్ కూడా జియో ఫైనాన్స్కి అయితే దొరికేసిందండి. సో ఇప్పుడు ఏమో జియో ఫైనాన్స్ అంటే జియో బ్లాక్ రాక్ వాళ్ళేమో ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ లాగా అయితే వర్క్ చేస్తారండి. అండ్ ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడండి, జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ లాంచెస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అలాదీన్ అండి. సో జియో బ్లాక్ రాక్ వాళ్ళకి ప్రీవియస్లీ సెబీ నుంచి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ అయితే కూడా లైసెన్స్ అయితే దొరికింది కదా. అండ్ ఇప్పుడు వీళ్ళేమో ఒక యాప్ అయితే లాంచ్ చేశారు, అంటే ప్లాట్ఫామ్ లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసి అలాదీన్ అండి. అండ్ ఈ అలాదీన్ ప్లాట్ఫామ్లో మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్, వేరియస్ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనపడచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు జియో ఫైనాన్స్. అండ్ జియో ఫైనాన్స్ స్టాక్లో మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏమో 290 రూపీస్ డిస్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్ మీరు 345 రూపీస్ చూడొచ్చు, లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి. నెక్స్ట్ మీరు నియర్ టర్మ్ టు షార్ట్ టర్మ్లో 400 రూపీస్ వరకు కూడా టార్గెట్ అయితే మీరు ఈజీగా జియో ఫైనాన్స్లో అయితే మీరు చూడొచ్చండి. నేను మీకు ప్రీవియస్లీ కూడా చెప్పాను, చాలా మంచి కంపెనీ. అండ్ ఇప్పుడు కూడా చెప్తాను, జియో ఫైనాన్స్ ఒక లాంగ్ టర్మ్ కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ప్రెసెంట్ ప్రైస్లో కూడా మీరైతే స్మాల్ అమౌంట్ అయితే మీరు పెట్టుబడి చేయొచ్చండి. అండ్ మీరు లాంగ్ టర్మ్ వ్యూ కోసం ప్రీవియస్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే జస్ట్ హోల్డ్ చేయండి.
నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే మహీంద్రా హాలిడే అండ్ రిసార్ట్ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. రేపు మీరు ఈ స్టాక్లో అయితే స్లైట్లీ ఫాల్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మహీంద్రా హాలిడే రిసీవ్స్ 363 crore ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అండి. సో ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే దొరికింది. ఏ స్టేట్ నుంచి? తమిళనాడు స్టేట్ నుంచి. అమౌంట్ వచ్చేసి 363 crores. ఇది ఒక నెగిటివ్ అప్డేట్ రిలేటెడ్ టు దిస్ కంపెనీ. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వరుణ్ బ్రేవేజెస్ మీద ఉంది. వరుణ్ బ్రేవేజెస్ గురించి చాలా మంది నన్ను కమెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. ఎందుకంటే చూడండి, మార్కెట్ మీరు ప్రెసెంట్లీ చూశారనుకోండి, లాస్ట్ 2 to 3 months నుంచి అప్ సైడ్లో మూవ్ అయింది. బట్ వరుణ్ బ్రేవేజెస్ అలానే ఆపోజిట్లో పడిందండి. వరుణ్ బ్రేవేజెస్ గురించి ఎవరైనా ప్యానిక్ అవుతున్నారంటే ప్యానిక్ అయితే ఏం అవ్వకండి అండి. చాలా మంచి కంపెనీ. రీసెంట్లీ మీరు చూశారనుకోండి, జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే హెచ్ఎస్బిసి వాళ్ళేమో బయింగ్ రేటింగ్ మెయింటైన్ చేశాను విత్ టార్గెట్ ఆఫ్ 670 రూపీస్ అండి. సో కరెంట్ ప్రైస్ నుంచి 46% అప్సైడ్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ రీసెంట్లీ కంపెనీ Q4 రిజల్ట్ డిక్లేర్ చేసిన కదా, దాని తర్వాత బ్రోకరేజ్ చూడండి, ఎంకే గ్లోబల్ వాళ్ళేమో 625 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళేమో 650 రూపీస్, బీపీ వెల్త్ వాళ్ళేమో 613 రూపీస్, అండ్ కేఆర్ చాక్సీ వాళ్ళేమో 639 రూపీస్. అండ్ యావరేజ్ టార్గెట్ చూడండి, బ్రోకరేజెస్ ఏమో 628 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ మీ ప్రెసెంట్లీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ కూడా చూశారనుకోండి, ఏప్రిల్ టు మే మంత్లో స్లైట్లీ అయితే ఇంక్రీజ్ అయిందండి. ఏప్రిల్ మంత్లో మ్యూచువల్ ఫండ్స్ సెల్లింగ్ చేస్తే ఈ మే మంత్లో మ్యూచువల్ ఫండ్స్ ఏమో బయింగ్ అయితే చేశారు. సో పానిక్ అవ్వకండి, గుడ్ కంపెనీ, కన్సిడర్ అయితే చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం కరెంట్ ప్రైస్లో కూడా. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసే ముందు, మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్, యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ ది గ్రే మార్కెట్ ప్రీమియం మీద ఉంది. ప్రెసెంట్లీ ఇక్కడ చూడండి, కాల్పత్ ఐపీఓ ది గ్రే మార్కెట్ ప్రీమియం 0 అయితే నడుస్తుందండి. అలెన్ బెర్రీ ఇండస్ట్రీ గ్యాసెస్ ది గ్రే మార్కెట్ ప్రీమియం 11.75%. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓ ది జిఎంపీ 36.62%. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, హెచ్డిపి ఫైనాన్షియల్ ఐపీఓ ది జిఎంపీ 7.43%. అండ్ సంభవ్ స్టీల్ ట్యూబ్ ఐపీఓ ది జిఎంపీ 17%. అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది? రేపు అయితే అలాట్మెంట్ వచ్చేస్తుందండి. మన ఇండియన్ మార్కెట్లో ఇది 2 జూలైకి అయితే లిస్ట్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో అయితే ఓపెన్ ఉందండి, రేపు క్లోజ్ అవుతుంది. పేరు వచ్చేసి ఇండో గల్ఫ్ క్రాప్ సైన్స్. గ్రే మార్కెట్ ప్రీమియం 15.32% అయితే నడుస్తుంది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద ఉంది. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళేమో ఫైనల్లీ Q1 డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసేసారు. July 26 అంటే సాటర్డే రోజు వీళ్ళేమో Q1 రిజల్ట్ అయితే డిక్లేర్ చేయబోతున్నారండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. నెక్స్ట్ న్యూస్ టాటా పవర్ కంపెనీ మీద ఉంది. టాటా పవర్ కంపెనీ రీసెంట్లీ అప్డేట్ ఏం చేసింది? యాజ్ టాటా పవర్ వాళ్ళేమో ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని లైసెన్స్ కోసం అయితే అప్లై చేశారు, మెయిన్లీ ఇన్ మహారాష్ట్ర అండి. అండ్ అది కూడా మెయిన్లీ ఏ రీజన్స్లో వీళ్ళు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు? ముంబై, పూణే, సంభాజీ నగర్, నాసిక్. అండ్ లైసెన్స్ అయితే ప్రెసెంట్లీ దొరకలేదు, బట్ మోస్ట్లీ లైసెన్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉందండి. సో వన్స్ టాటా పవర్కి లైసెన్స్ దొరికేసింది అనుకోండి, వీళ్ళు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఎవరైనా టాటా పవర్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఓవరాల్ లాంగ్ టర్మ్ కంపెనీ, బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ చూడండి 430 రూపీస్ టు 440 రూపీస్ మీరు నియర్ టర్మ్లో అయితే మీరు టార్గెట్ చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ పారస్ డిఫెన్స్ మీద ఉంది. పారస్ డిఫెన్స్ స్టాక్ మీరు మార్చ్లో నుంచి చూశారనుకోండి, 94% వరకు అయితే ఇది గెయిన్ అయింది. అండ్ మీకు తెలిసి ఇది ఒక డిఫెన్స్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ రీసెంట్లీ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది 1:2 రేషియోలో. దాని ఫైనల్లీ రికార్డ్ డేట్ ఫిక్స్ చేసిన కంపెనీ July 4th అండి. ఎక్స్ డేట్ July 3rd. July 3rd కన్నా బిఫోర్ మీ దగ్గర ఈ కంపెనీది షేర్ ఉందనుకోండి, అండ్ మీరు రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేశారనుకోండి, మీరు ఈ 1:2 రేషియో స్టాక్ స్ప్లిట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు నేను అప్డేట్ కవర్ చేస్తున్నానంటే నెక్స్ట్ వీక్ స్టాక్ స్ప్లిట్ కదా, సో ఈ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ BEL మీద ఉంది, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మీద. సో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్టాక్ కూడా రీసెంట్లీ మీరు చూశారనుకోండి, చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే గెయిన్ అయిందండి. రీసెంట్లీ స్టాక్లో మనకు ఫాల్ కనపడినప్పుడు మార్చ్ మంత్లో 240 రూపీస్ వరకు కూడా పడింది. అండ్ ఇప్పుడు చూడండి స్టాక్ వచ్చేసి 416 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ డే బిఫోర్ ఎస్టర్డే చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్. ప్రీవియస్లీ చాయిస్ బ్రోకింగ్ వాళ్ళేమో 420 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 500 రూపీస్ అయితే చేశారండి. సో ఓవరాల్ గుడ్ అప్డేట్. కరెంట్ ప్రైస్ నుంచి 20% అప్సైడ్ రేటింగ్ అయితే ఇచ్చారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ సుజలాన్ ఎనర్జీ మీద ఉంది. సో సుజలాన్ ఎనర్జీ వాళ్ళేమో నిన్న మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది కదా, సో నిన్న బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్ దేంతో రిలేటెడ్ ఉందంటే సుజలాన్ ఎనర్జీకి సేబీ నుంచి షో కేస్ నోటీస్ అయితే దొరికింది 9th November 2022, అంటే 3 years బ్యాక్ నోటీస్ అయితే దొరికింది. అండ్ ఈ నోటీస్ ఎవరి దగ్గర నుంచి దొరికింది? సేబీ నుంచి అయితే దొరికింది. అండ్ ఈ నోటీస్ మెయిన్ కాజ్ ఏముండేదంటే సుజలాన్ వాళ్ళేమో వాళ్ళ సబ్సిడరీస్ కంపెనీస్తో కొన్ని ట్రాన్సాక్షన్ అయితే చేసిందండి. అండ్ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏమో డిస్క్లోజ్ చేయలేదని సేబీ వాళ్ళేమో నోటీస్ అయితే పంపించారు. అండ్ అదే రోజు సేబీ వాళ్ళేమో ఫారెన్సిక్ ఆడిటర్ని కూడా అపాయింట్ అయితే చేసింది టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ మేనర్ అండి. సో 3 years తర్వాత ఫైనల్ దీంతో అయితే అవుట్కమ్ అయితే వచ్చిందండి. అండ్ సుజలాన్ వాళ్ళు సేబీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము నోటీస్ అయితే ఇష్యూ చేశాం కదా, అండ్ ఫారెన్సిక్ ఆడిటర్ వాళ్ళేమో ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అండ్ అవుట్కమ్ ఏమొచ్చిందంటే ఫైనల్లీ సుజలాన్ వాళ్ళేమో ట్రాన్సాక్షన్ చేశారు కదా, దానికి ఏం నెగిటివ్ ఇంపాక్ట్ లేదు. అంటే ట్రాన్సాక్షన్ చేశారు బట్ అంటే ఆ ట్రాన్సాక్షన్ చేశారని డిస్క్లోజ్ చేయలేదని ఎవరు చెప్పారు? సేబీ వాళ్ళు చెప్పారు. బట్ సుజాన్ వాళ్ళు అప్పుడే అప్డేట్ చేశారు మేము డిస్క్లోజ్ చేసేసామని. సో ఫైనల్లీ ఫారెన్సిక్ ఆడిటర్ది అవుట్కమ్ ఏమొచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ద కంపెనీ సబ్మిషన్ ద పర్సనల్ హియరింగ్ సేబీ హ్యాస్ పాస్డ్ అండ్ అడ్జుషన్ ఆర్డర్ ఆన్ 27 June 2025 స్టేటింగ్ దట్ సిన్స్ ద వైలేషన్ హ్యాస్ ఇల్లీగల్ ఆర్ నాట్ ఎస్టాబ్లిష్ అండి. సో సులాన్ వాళ్ళేమో ఏం వైలేషన్ చేయలేదండి. ఫైనల్లీ ఏమో సేబీ వాళ్ళైతే చెప్తున్నారండి. ఇప్పుడు ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే చెప్తానండి. యాజ్ కంపెనీ ప్రీవియస్లీ కూడా చెప్పింది మేము ఏం వైలేషన్ చేయలేదని. సో ఫైనల్ ఇప్పుడు సేబీ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము ఫారెన్సిక్ ఆడిటర్ని అపాయింట్ చేశారు కదా, వాళ్ళు కూడా అదే చెప్తున్నారండి. ఫైనల్లీ సుజలాన్ వాళ్ళేమో ఏం వైలేషన్ చేయలేదని. సో ఇది ఒక బిగ్ అప్డేట్. సో కంపెనీ రిలేటెడ్గా ఇది ఒక గుడ్ న్యూస్ అయితే నేను చెప్తాను. అండ్ మీరు ఎవరైనా ఈ సుజలాన్ ఎనర్జీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఇక్కడ చూడండి, ఇమీడియట్ రెసిస్టెంట్ ప్రెసెంట్లీ స్టాక్ 67 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇమీడియట్ రెసిస్టెంట్ 68 రూపీస్ ఉంది. లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో 72 to 75 రూపీస్ వరకు అయితే నియర్ టర్మ్ టార్గెట్ అయితే మనం చూడొచ్చు. సో మీరు ఎవరైనా సుజలాన్ ఎనర్జీ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ do subscribe to our channel Telugu Stock Stories. Thanks for watching and have a nice day.